హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటిదంటే ఆధార్ కార్డ్లో మనం అడ్రస్ అయినా కానీ మన నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ లేదు అంటే మనం బయోడేటా కానీ ఏదైనా కానీ అప్డేట్ చేసుకోవడం ఎలా అనేది. సో మన వాళ్ళు చాలామంది అనేది ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవడానికి మీ సేవ లేదంటే ఇంటర్నెట్ సెంటర్లకి అయితే వెళ్తుంటారండి. కానీ చాలామంది తెలియని విషయం ఏంటంటే మన ఇంట్లోనే ఉండి మన ఆధార్ కార్డ్ అనేది కిటికీలో అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. సో అదెలా అనేది మనం ఈ టాపిక్‌లో చూద్దాం. ఫస్ట్ అనేది మీ ల్యాప్‌టాప్‌లోనే, ఫోన్‌లోనే గూగుల్ ఓపెన్ చేయండండి. ఓపెన్ చేశాక యూఐడీ అనేది టైప్ చేయండి. టైప్ చేసేసాక మీకిక్కడ ఫస్ట్ ఆప్షన్ వస్తదండి. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఆప్షన్స్ వస్తాయండి. ఇలా ఉంటది ఇంటర్ఫేస్ అనేది. సో దాని తర్వాత మీరు ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మీకిక్కడ బయట దానికన్నా మనకైతే అమౌంట్ అయితే తక్కువైతదండి. మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదంటే డెబిట్ కార్డ్ ద్వారా మనమైతే పేమెంట్ జేసుకోవచ్చు. బయట 200 అట్లా తీసుకుంటారు. మన ద్వారా మనం చేసుకుంటున్నట్టయితే మనకి రూ. 50, రూ. 40 అనేది చార్జ్ చేయడం జరుగుతుంది. సో మనకు ప్రాసెస్ గూడా చాలా ఈజీగా ఉంటదండి. కానీ దీనికి ఏంటిదంటే మీ మొబైల్ నంబర్, ఆధార్ కార్డ్ దానికనేది ఒకటే లింక్ ఉండాలి. అది లింక్ ఉంటే మనం ఎన్ని ఆప్షన్స్ అయినా చేంజ్ జేసుకోవచ్చు. కానీ మొబైల్ నంబర్ అనేది ఆధార్ కార్డ్ లింక్ లేకపోతే ఈ ప్రాసెస్ అనేది వర్క్ కాదండి. గుర్తుంచుకోండి. మొబైల్ నంబర్ ఎవరిదైతే వాళ్ళ ఆధార్ కార్డ్ నంబర్‌కి లింక్ అయ్యి ఉంటదో వాళ్ళకి మాత్రమే ఈ ప్రాసెస్ అనేది వర్క్ అవుతది. అలా లేని పక్షాన మనకైతే వర్క్ కాదండి. ఒక మొబైల్ నంబర్ మీకు లింక్ లేకపోతే ఎళ్లి మీ సేవ దగ్గరికి ఎళ్లి లింక్ చేపించుకోవాలండి. సో ఈ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తదండి మీకు. ఇంటర్ఫేస్ అనేది మీకు ఇలా వచ్చాక మీకు కిందకి స్క్రోల్ చేస్తే అప్డేట్ ఆధార్, గెట్ ఆధార్, ఆధార్ సర్వీసెస్ ఇవన్నీ వస్తాయి మనకి. అప్డేట్ ఆధార్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో మీకిక్కడ ఆధార్ అప్డేట్ సర్వీసెస్ అండి. డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవచ్చు. అప్డేట్ అడ్రస్ యువర్ ఇన్ ఆధార్, ఎన్రోల్మెంట్ అప్డేట్ ఫార్మ్స్. సో అప్డేట్ అడ్రస్ ఇన్ ది ఆధార్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలండి. సో ఇక్కడ మీకు లాగిన్ అవ్వాల్సి వస్తుంది. ఇందాక చెప్పాను కదా! మీకేంటిదంటే లాగిన్ అవసరం. సో ఇక్కడ లాగిన్ అని టైప్ చేసేయండి. ఇక్కడ మీకు ఆధార్ కార్డ్ అనేది ఎంటర్ చేయాల్సొస్తది. సో క్యాప్చా అనేది ఎంటర్ చేసేయండి. క్యాప్చా అర్థం కాకపోతే మళ్ళీ మీరు చేసుకోవచ్చండి. ఇక్కడ కొడితే మళ్ళీ వేరే క్యాప్చా అనేది వస్తది. ఇది లాగిన్ విత్ ఓటీపీ అని కొట్టాక మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి అయితే ఓటీపీ అనేది వస్తదండి. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. సో ఇలా ప్రాబ్లమ్ చేస్తదండి. కొంచెం కొంచెం ప్రాబ్లమ్. ఆధార్ సర్వీసెసే కదా! కొంచెం ఉంటూనే ఉంటది. సో ఓటీపీ అనేది మనకైతే మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి అయితే ఓటీపీ వచ్చేసిందండి. ఓటీపీ అనేది ఎంటర్ చేద్దాం. లాగిన్.
సో, మనకి ఇంటర్‌ఫేస్ అనేది ఇలా వస్తదండి. ఇక్కడైతే మనకి చూడండి, ఇది నా ఆధార్ కార్డ్ అనేది. సో, ఇక్కడ మీకు అడ్రెస్ అప్డేట్ అనేది వస్తదండి ఆప్షన్. అడ్రెస్ అప్డేట్ అని కొట్టేస్తే మీకు సో, మీకు ఇక్కడ అప్డేట్ ఆధార్ ఆన్‌లైన్. యెస్. సో, అప్డేట్ ఆధార్ ఆన్‌లైన్ అని క్లిక్ చేద్దాం మనం. సో, ఇవన్నీ మనకి ప్రాసెస్ అండి. సో, ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్. ఇలా క్లిక్ చేయండి. ఇక్కడ ఒకసారి చెక్ చేయండండి. చూడండి, అందరికి ఇలా వస్తది. ఇప్పుడు నాకేందంటే నేమ్ ఒకటేసారి అంటే నేను 3, 4 సార్లు చేంజ్ చేపించుకున్నాను. సో, నాకేంటిదంటే ఒకటే అప్డేట్ అనమాట నేమ్ చేంజ్ చేసుకోవడానికి. డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవడానికి అంటే ఇది ఏంటిదంటే మనంతట అంటే మన సొంతంగా మొబైల్ నంబర్‌తో లాగిన్ అయ్యి చేంజ్ చేసుకోవడానికి లిమిట్స్ అనమాట. సో, మీకు మీ సేవలో అయితే నో అసలకి అప్డేట్స్ అనేవి ఇన్ని లెఫ్ట్ ఇంత ఇన్ని సార్లు చేంజ్ చేపించుకోవాలన్న ఆప్షన్ అయితే ఉండదు. ఇదేంటిదంటే మొబైల్ నంబర్ లింక్ చేపించుకొని మనంతట మనం చేసుకోవడానికి అప్డేట్స్ ఇదనేది లెఫ్ట్ అనమాట. సో, నా నేమ్ చేంజ్ చేసుకోవడానికి నాకు ఒక అప్డేట్ ఉంది. నా డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవడానికి నాకు లేదు. ఎందుకంటే 2, 3 సార్లు చేంజ్ చేసుకున్నాను. జెండర్ లేదు. అడ్రెస్ అనే దానికి అసలు నో లిమిట్ అండి. సో, నాకు అడ్రెస్ అనుకుంటున్నాం కాబట్టి ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్. సో, ఇక్కడ చూడండండి, కరెంట్ డీటెయిల్స్ ఇవన్నీ ఉన్నాయి. డీటెయిల్ బి అప్డేటెడ్. సో, ఇక్కడ కేర్ ఆఫ్ ఇయన్నీ మనం కొత్తగా చేయాల్సినయండి. అంటే ల్యాండ్ మార్క్ అంటే మనకి అడ్రెస్ ఏంటిదనేది ఇది నా అడ్రెస్. కానీ మనకు ఏ అడ్రెస్ అయితే ఇక్కడ అప్డేట్ చేయించుకోవాలనుకుంటామో ఆ అడ్రెస్ అంతా ఇచ్చేసేయాలి. సో, ఇదంతా అయిపోయిన తర్వాతకి మనకి ఇక్కడ ఏంటిదంటే వాలిడ్ సపోర్ట్ డాక్యుమెంట్ అండి. ఒక డాక్యుమెంట్ అనేది మనం ఇవ్వాలి. సో, ఇక్కడ చూడొచ్చు మీరు వాటర్ బిల్ అయినా గానీ, ఓటర్ ఐడెంటిటీ కార్డ్ అది గానీ, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెంట్ పర్మిట్ ఇష్యూడ్ బై నార్మల్ రెసిడెంట్ సర్టిఫికేట్ గానీ, ల్యాండ్ టెలిఫోన్ ల్యాండ్ చాలా ఉన్నాయండి. మనకి ఏదైనా గానీ, మన గవర్నమెంట్ ఇచ్చింది ఏదైనా గానీ మీరు పెట్టుకోవచ్చు. పాస్‌బుక్ గూడా పెట్టుకోవచ్చు. అండ్ మహాత్మా గాంధీది రూ. 100 పని అది గూడా పెట్టుకోవచ్చండి. కిసాన్ ఫోటో పాస్‌బుక్ ఇది గూడా పెట్టుకోవచ్చు. ఇండియన్ పాస్‌పోర్ట్, గ్యాస్ కనెక్షన్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు. సో, ఏదైనా పెట్టుకోవచ్చండి. ఏదైనా పెట్టుకొని మన అడ్రెస్‌ని అప్డేట్స్ చేసుకోవచ్చు. సో, ఇదంతా అయిపోయాక ఏందంటే మనం నెక్స్ట్ అని క్లిక్ చేశాక మనకి అమౌంట్ అనేది రూ. 50 అనేది చార్జ్ చేస్తారండి. చార్జ్ చేశాక మీకేమో అడ్రెస్ అప్డేట్ అనేది ఒక 10 డేస్‌లో అట్లా అప్డేట్ అయిపోతదండి. సో, ఇలా అనేది మీరు ఇంట్లో ఉండి మీ ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మీరు నా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ అనేది జెన్యూన్‌గా ఉంటదండి. థాంక్ యూ.